ప్రభుత్వం తమకు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆసాములు రోడ్డెక్కారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్ లేకపోవడంతో ఉపాధి కరువై నేతన్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. గత 2 నెలల నుంచి అధికారులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆసాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు, ఇంకేమైనా ఆర్డర్లు కావచ్చు మాకిచ్చి వారు ఉపాధి కల్పించడం జరిగింది. కానీ నేడున్నటువంటి గవర్నమెంట్ మనకు ఇస్తానేటువంటి ధోరణి కానీ ఎటువంటి కానీ స్పష్టమైనటువంటి హామీ మనకు రావడం లేదు. అందుకోసమే ఆసాములు అదేవిధంగా నేత కార్మికులు కూడా కడుపు గాలి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దయచేసి గవర్నమెంట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయ్యా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి రైతుల కంటే రైతుల తర్వాత అతిపెద్ద శ్రమ కలిగినటువంటి వర్క్ ఏదైనా ఉంది అంటే అది నేతన్ననే. దయచేసి ఆ నేతన్న కష్టాన్ని గుర్తించండి, నేతన్నకు ఉన్నటువంటి బాధలను గుర్తించండి. ఆసామి కార్మికుల అందరం కూడా రోడ్డుపై వచ్చి ధర్నా చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగి ఇలా మొన్న వారం 10 రోజుల కింద జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయన మేము తొందరనే మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు. 2 నెలల నుంచి అధికారుల చుట్టూ తిప్పించుకొని మీకు ఆర్డర్లు వస్తాయి, మీ బకాయిలు వస్తాయి, మీకు ఆరం బ్యాంక్ వస్తుంది అని చెప్పి చెప్పుడే తప్ప ఇచ్చుడు మాత్రం లేదు, ఇచ్చింది లేదు. మాకు ఉపాధి లేదు, మేము పస్తులు ఉంటున్నాం. రేపు పండుగ మా బాధలు పట్టించుకుంటాం లేరని చెప్పి మేము సాహిత్యంగా మేము టెంట్ వేసుకొని కూర్చుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి మాకు కడుపు కాలి మేము రోడ్డు మీకు రావడం జరిగింది. మా ఆశాలను పట్టించుకొని మాకు ఉపాధి కల్పించి గవర్నమెంట్ గారు అని చెప్పి నేను కోరుతున్నాము. ఇక్కడ ఉన్న కేటీఆర్ సార్, స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మా బాధలు పట్టించుకొని మా గురించి మీరు మా దగ్గరికి వచ్చి మనం కనీసానికి మాకు మద్దతు వాళ్ళకి మా సమస్యను ఆడగా తీసుకుపోతారని మేము అనుకుంటున్నాం.